పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఒక సామాన్య వ్యక్తిగా సినీ రంగంలో ప్రవేశించి తన ప్రతిభతో అగ్రహీరోగా ఎదిగి చివరకు ప్రజా సేవకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందడం ఆయన ప్రయాణంలో ఎంతో ప్రత్యేకత ఉంది. పవన్ కళ్యాణ్ మొదటిసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. అప్పుడు అందరూ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్తోనే చూస్తూ ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ అనుకున్నాడు, నేను నా ప్రతిభను నిరూపించుకోవాలి, తన తమ్ముడు అనే గుర్తింపు కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం పొందాలి అనుకున్నాడు. ఆ కృషి, ఆ పట్టుదలతో తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ, ఖుషీ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల వర్గాన్ని ఏర్పరచుకున్నాడు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ నటన మాత్రమే కాకుండా తన ఆలోచన, దృఢనిశ్చయంతో ముందుకు సాగాడు. సామాజిక అంశాలపై అవగాహన కలిగి ప్రజల కోసం ఏదో చేయాలనే సంకల్పంతో జనసేన పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెట్టాడు. నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేయడానికి కట్టుబడి ఉన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయవంతం కావడం ద్వారా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం జరిగింది. ఒకప్పుడు కేవలం తన అభిమానులకు మాత్రమే గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కోట్లాది ప్రజల మనసుకు చేరువైన నాయకుడిగా మారాడు. ఆయన మాట్లాడే మాటల్లో, ప్రతి చర్యలోనూ ఒక విశ్వాసం, ఒక స్ఫూర్తి ఉంది. సంకల్పం, సేవ, ప్రజాభిమానంతో విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ అనే ఈ కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపేలా ఉంటుంది. ప్రజల కోసం చేసే ప్రతి పని నాకెప్పటికీ శక్తి ఇస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నిజమే అని అనిపిస్తుంది.